డిసెంబర్ మాసంలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయిలో పడిపోతుంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ నెల 23వ తేదీ రాత్రి 4 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఓవైపు చలికాలం, మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్ష సూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలతో భారీ వర్ష సూచన పొంచి ఉంది. రానున్న 4 నుంచి 5 రోజుల వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27 సాయంత్రానికి తుఫాన్గా మారవచ్చు. తమిళనాడు, శ్రీలంక మధ్యన తీరం దాటే అవకాశాలను కనిపిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర